హాయ్ అండి, అందరూ ఆవకాయలు పెట్టేశారా? మేము కూడా ఆవకాయ పెట్టాము. ఇక్కడ చూసారు కదా, ఇవి చిన్న రసాలు. ఇవి మామిడికాయ ఆవకాయకి చాలా బాగుంటాయి అని చెప్పి ఈ మామిడికాయలని మేము రైతు బజార్లో కట్ చేయించుకొచ్చాము. ఈ చక్కగా తుడిచేసుకొని పైన కొంచెం పొట్టు ఉంటుంది కదా, అవన్నీ తీసేసుకొని జీడీలు అన్నీ తీసేసుకొని ఒక క్లాత్ పెట్టి బాగా తుడిచేసుకొని, ఇదే పెద్ద పని అండి. అందుకనే దీనికోసం కొంచెం టైం పట్టింది. సో ఇలాగా క్లాత్ పెట్టి బాగా తుడిచేసుకున్నాము. ఆ తర్వాత ఈ ముక్కలన్నీ ఇలాగా రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చక్కగా కొట్టారు. ఒక్కొక్క కాయకి ఒక 20 పీసెస్ అయితే వచ్చాయి. చాలా కట్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా బాగా పెట్టారు. ఇప్పుడు మనం కొలతలు చూద్దాము. నేను ఈ మనకు కర్రీస్ బిర్యానీ బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్స్తో ఒక 4 మామిడికాయలు ముక్కలు తీసుకున్నాము. అంటే ఈ బాక్స్తో 4 మామిడికాయ ముక్కలు అయితే, దాంతో ఒక ఆవపిండి, ఒకటి కల్లుప్పు కూడా మేము ఫ్రెష్గా తెచ్చుకొని చేసుకున్నాము. ఆవపిండి కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఆవపిండి కూడా మేము ఇంట్లోనే గ్రైండ్ చేసుకొని వాడతాము. కల్లుప్పు కూడా మిక్సీ కొట్టాము. ఇది చూస్తున్నారు కదా, గుంటూరు కారం ఎంత బాగుందంటే కలర్ వైజ్, కారం వైజ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కలర్ కోసం అని ఏది కలపక్కర్లేదు. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి 4 ముక్కలకి ఈ బాక్స్తో అన్నీ ఒక్కొక్కటి వేసాము. కొద్దిగా మెంతులు అక్కడక్కడ పళ్ళ కింద తగులుతూ ఉంటే బాగుంటుంది ఆయిల్లో డిప్ అయినప్పుడు. అదేవిధంగా పసుపు ఒక 3-4 స్పూన్స్ వేస్తాము. ఆ పసుపు కూడా మనం కలుపుకున్న ఉప్పు, ఆవ, కారం కలుపుకున్నాం కదా, దానిలోకి పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇక ఇంగువ కూడా 2 స్పూన్లు 3 స్పూన్లు కలిపిన దానిలో మనం వేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని బాగా కలపాలి. ఎందుకంటే ఉప్పు, కారము, ఆవ అన్నీ కూడాను చక్కగా కలిపేసుకోవాలి. లేదంటే మనకు ముక్కలు పెట్టేశాక ఒక్కొక్కటి ఉప్పు అక్కడక్కడ ఉప్పు, కారం అట్లా ఉంటే బాగుండదు కదా. సో అందుకని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కారంలో కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం మెత్తగా అయ్యేటట్టు ఆయిల్ పోసుకొని, ముక్కల్ని కొద్దిగా తీసుకొని ఈ కారం మిక్చర్లో కలిపి పక్కన పెట్టేసి ఒక పెద్ద గిన్నెలో మనం పెట్టేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలు కొద్దిగా వేసుకొని, ఇలాగ కారము, ఆవ మిక్చర్ అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కొద్దిగా అలాగా కలిపి పక్కన ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం ముక్కలకి అంతా ఈ ఆవ మిక్చర్ అంతా బాగా పట్టి, కొంచెం పైన ఇలాగ గిన్నెల్లో ఆయిల్ అనేది పోసేసుకోవాలి. బాగా ఎక్కువ పోసేస్తే ఇది 3 రోజులు ఊరనివ్వాలి. చక్కగా 3వ రోజు ఊరిన తర్వాత మళ్ళీ తీసి అంతా ఒక దానిలో కలుపుకోవాలి. ఈరోజు ఆవకాయ పెట్టి 3వ రోజు, అందుకని ఒక పెద్ద డబ్బాలో మేము అన్నీ కలిపి ఒకేసారి ఈ ఉప్పు, కారాలు అన్నిటికీ చక్కగా పట్టాలి కాబట్టి మొత్తం అన్నీ ఒకే దానిలో వేసి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు టేస్ట్ కొంచెం అన్నంలో కలుపుకొని చూసాము. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కలర్ కానీ, ఉప్పు కానీ, తర్వాత ఆవ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చూస్తున్నారు కదా, కలర్ కానీ, టెక్స్చర్ కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ ఆవకాయ వేసుకొని తింటే అద్దిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.